జాతుల మధ్య వైరంతో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్లో అడుగు పెడుతుండడం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. మణిపూర్లో 1200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే 7300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చూరాచందాపూర్, ఇంపాల్లో జరిగిన ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జరగనున్న 2 ర్యాలీలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మణిపూర్లో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాన్ని, సివిల్ సెక్రటరియట్ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అలాగే మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మణిపూర్ కేవలం సరిహద్దు రాష్ట్రం కాదని, యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఒక మూల స్తంభమని, సౌత్ ఈస్ట్ ఆసియాకు ముఖద్వారమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పునీత్ కుమార్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకాలని, ఆయన సభల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోయల్.